హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మేక్ అకాడమీ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనం రైల్వే ఎగ్జామ్స్ సంబంధించినటువంటి ప్రిపరేషన్లో భాగంగా రైల్వే ఎగ్జామ్స్ లో అడిగినటువంటి ఎన్విరాన్మెంట్ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క పార్ట్ 1 డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటూ అవర్ వీడియో. ఆల్రెడీ మనం పార్ట్ 1 అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది కదా. ఇంకా ఎవరైతే యొక్క స్టార్టింగ్ వీడియో అనేటువంటి పార్ట్ 1 వీడియో చూడలేదు, దయచేసి పార్ట్ 1 వీడియో చూడండి. ఇక్కడ ఐ కార్డ్ లో కూడా ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీరందరూ కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సో దిస్ ఇస్ అవర్ న్యూ ఛానల్ శ్రీనివాస్ మేక్ అకాడమీ ఛానల్. చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్, చిన్న టాపిక్ ఉంటుంది, కాకపోతే ప్రతి ఎగ్జామ్ లో కూడా మనకైతే కనిపిస్తూ ఉంటుంది. ఈవెన్ స్టేట్ ఎగ్జామ్స్ లో కూడా మనకి ఇది వన్ ఆఫ్ ద మెయిన్ టాపిక్ ఇన్ జనరల్ స్టడీస్. కాబట్టి ఈ యొక్క టాపిక్ పైన గ్రిప్ తెచ్చుకున్నట్లయితే 1 or 2 మార్క్స్ అని మీ యొక్క హ్యాండ్ ఓవర్ లో ఉన్నట్టు. అందుకని మన యొక్క టాపిక్ ని మనం ఇంతలా పుష్ అయితే చేయడం జరుగుతుంది. సో లేట్ చేయకుండా మన యొక్క క్వశ్చన్స్ లోకి వెళ్ళిపోదాం. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్ లో క్వశ్చన్ నెంబర్ 25 దాకా కంప్లీట్ చేసుకున్నాం కదా. సో దిస్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 26. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ నాన్ బయోడిగ్రేడబుల్ మెటీరియల్? ఈ కింద వాటిలో ఏది జీవ విచ్ఛిన్నం కానటువంటి పదార్థం ఏంటిది? ఓకే, ఎవరైతే పార్ట్ 1 వీడియో చూస్తారో వాళ్ళందరూ కూడా ఈ క్వశ్చన్ చూడగానే ఆన్సర్ చేస్తారు. ఎవరైతే పార్ట్ 1 వీడియో చూడలేదో వాళ్ళకి క్వశ్చన్స్ అన్ని కూడా కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటాయి. మనం ప్రీవియస్ వీడియో యొక్క కంటిన్యూషన్ వెళ్తున్నాం కాబట్టి సేమ్ అదే లెవెల్ వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇక్కడ అడిగింది ఏంది? జీవ విచ్ఛిన్నం కానటువంటి అంటే నాన్ బయోడిగ్రేడబుల్. సో బయోడిగ్రేడబుల్ అంటే ఏంటిది? భూమిలో సూక్ష్మజీవుల వల్ల లేదా సూక్ష్మక్రిముల వల్ల విచ్ఛిన్నం చేయగలిగేటటువంటి పదార్థాన్ని బయోడిగ్రేడబుల్ అని అంటారు. ఇక్కడ అడిగిన నాన్ బయోడిగ్రేడబుల్ అంటే ఈ యొక్క సూక్ష్మజీవుల ద్వారా సహజంగా జీవ విచ్ఛిన్నం చెందినటువంటిది. ప్లాస్టిక్ సంచి అంటే ప్లాస్టిక్ బ్యాగ్ జీవ విచ్ఛిన్నం అవుతుందా? అవ్వదు. కాగితము పేపర్ కొంతకాలానికి అవుతుంది. కూరగాయల తొక్కలు అవుతాయి. పత్తి అవుతుంది. సో ఆన్సర్ ఏంటిదంటే ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. సో జీవ విచ్ఛిన్నం కానటువంటి పదార్థము ప్లాస్టిక్ బ్యాగ్. మరి జీవ విచ్ఛిన్నం అయ్యేటటువంటి ఏంటి? కాగితం కానీ, కూరగాయల తొక్కలు కానీ, పత్తి వస్త్రం కానీ కూడా జరుగుతుంది. అండ్ అదేవిధంగా 2026 అప్డేటెడ్ ఎన్సీఆర్టీ 9th క్లాస్ తెలుగు మీడియం పాఠ్య పుస్తకం అనేది వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి మన యొక్క అఫీషియల్ యాప్లో అండ్ దాంతోపాటు మన యొక్క అఫీషియల్ వెబ్సైట్ నుంచి కూడా మీకు అయితే తెలుగులో అందుబాటులో తీసుకురావడం జరిగింది. 13 చాప్టర్ల సమాహారం డీటెయిల్డ్గా మీకు యొక్క డేటా అయితే అందుబాటులో ఉంటుంది. అండ్ దాంతోపాటు మన యొక్క ఛానల్ కూడా ఆల్రెడీ వీటికి సంబంధించినటువంటి ప్రీవియస్ వీడియోస్ కూడా అందుబాటులో ఉన్నాయి. అక్కడ నుంచి డేటాని అయితే గ్యాదర్ చేసుకోండి. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్, ఎందుకంటే 9th and 10th అనేవి కాంపిటేటివ్ ఎక్కువగా మనకైతే ఫ్రేమ్ అవుతూ ఉంటాయి. సో 9th ఆల్రెడీ మనకు లేటెస్ట్ వచ్చింది కాబట్టి దీన్ని వెంటనే కంప్లీట్ చేసేసుకుంటే 10th రాగానే 10th కూడా మీరైతే అప్డేట్ అయిపోతే కాంపిటేటివ్లో సైన్స్ ఎస్పెషల్లీ మనం ఎక్కువ స్కోర్ తెచ్చుకునే అవకాశం ఉంటుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ బయోటిక్ లాస్ డ్యూరింగ్ ద స్టోరేజ్ ఆఫ్ గ్రెయిన్స్? ధాన్యాల నిల్వ సమయంలో ఈ కింది వాటిలో ఏది జీవ నష్టం కాదు? ఓకేనా. సో ఈ కింది వాటిలో ఏది కాదు? ఒకటి, పురుగుల వల్ల నష్టం. పురుగులు ఏం చేస్తాయి? వాటిలో ఉన్నటువంటి గింజల లోపల ఉన్నటువంటి కార్బోహైడ్రేట్స్ తింటాయి కాబట్టి ఇది మనకు నష్టమే. కాబట్టి ఇది మనకు ఆన్సర్ కాదు. ఇది కాదు అన్నాడు కదా, నాట్ అన్నాడు. నెక్స్ట్, లాస్ బై రోడెంట్స్, ఎలకల వల్ల నష్టం. సో ఎలకల వల్ల కూడా నష్టం అవుతుంది. తిండి గింజలు తింటే అట్లా కూడా మనకు నష్టం అవుతుంది. సరిపోని తేమ వల్ల నష్టం. సో ఇక్కడ ఇన్అప్రాప్రియేట్ మాయిశ్చర్ వల్ల లాస్ అవుతుందంటే కాదు. కీటకాల వల్ల నష్టం. ఈ మూడింటి వల్ల మనకు ఫిజికల్ గా లాస్ అవుతుంది. సో దీనివల్ల మనకు జీవ నష్టం అనేది జరగదు. కాబట్టి మనకి ఇక్కడ ఇది మన యొక్క ఆన్సర్ ఉంటుంది. సో తేమ అధికంగా లేకపోవడం వల్ల అది అట్నే ఉంటుంది. కాకపోతే వీటి వల్ల ఏమిటంటే ఏకంగా ధాన్యమే మాయమైపోతాయి. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఈ కొద్దిగా కామన్ సెన్స్ తో ఆన్సర్ చేయండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సబ్స్టెన్సెస్ హ్యావ్ ఏ హై ఛాన్స్ ఆఫ్ కంట్రిబ్యూటింగ్ టు ద ఫినామినన్ ఆఫ్ బయోలాజికల్ మ్యాగ్నిఫికేషన్? ఈ కింద వాటిలో ఏ పదార్థాలు జీవ అధోకరణం అనేటటువంటి దృగ్విషయాన్ని తోడ్పడేటటువంటి అధిక అవకాశాన్ని కలిగి ఉంటాయి? సో ఈ యొక్క బయో మ్యాగ్నిఫికేషన్ లేదా బయోలాజికల్ మ్యాగ్నిఫికేషన్ అంటే ఏదైతే కెమికల్స్ ఉంటాయి, క్రిమిసంహారకాలు ఒక పోషక స్థాయి నుంచి మరొక పోషక స్థాయి అంటే ఒక ట్రాపిక్ లెవెల్ నుంచి ఇంకో ట్రాపిక్ లెవెల్కి వెళ్ళేటప్పుడు అవి వాటిని జీర్ణం చేసుకోలేక అంటే సంక్లిష్టమైనటువంటి వాటిని సరళంగా మార్చకుండా అదేవిధంగా తమ యొక్క తర్వాతి పై స్థాయిలోకి పంపించడం వల్ల ఇక్కడ పైకి వచ్చేసరికి ఇక్కడ అత్యధికంగా ఉంటుంది. ఓకేనా. సో ఈ యొక్క కెమికల్స్ అనేవి. సో ఇక్కడ చూడండి, వేప బెరడు, నారింజ తొక్క, పురుగు మందు, గులాబీ రేకులు, వీటిలో మనకు ఈ యొక్క జీవ అధోకరణం అంటే ఏంటిది? ముఖ్యంగా ఇప్పుడే మనం అనుకున్నాం కెమికల్స్ అంటే ఏంటి? యొక్క పెస్టిసైడ్స్, క్రిమి సంహారక మందులు కానీ పురుగు మందులు కానీ ఇవన్నీ కూడా మన దీని కిందకే రావడం జరుగుతుంది. సో గులాబీ రేకులు కానీ, నారింజ తొక్క కానీ, వేప పెరడు కానీ ఇవన్నీ సహజసిద్ధంగా లభిస్తాయి కదా, నువ్వు ఎరువు వేసినా వేయకపోయినా. ఓకే. అండ్ అదేవిధంగా గ్రూప్ డి అర్థమెటిక్ సంబంధించినటువంటి తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం ఆల్రెడీ మనం అయితే సాల్వ్ అయితే చేసి మీకైతే మన యొక్క స్టోర్లో అందుబాటులో ఉంచడం జరిగింది. వెంటనే గ్యాదర్ చేసుకోండి వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్ నుంచి. అండ్ నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సబ్స్టెన్స్ ఈజ్ నాట్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ బయోడిగ్రేడబుల్ సబ్స్టెన్స్? ఈ కింద వాటిలో జీవ విచ్ఛిన్నం చెందేటటువంటి పదార్థానికి ఉదాహరణ కాదు, నాట్ అన్నాడు. సో ఫస్ట్ జీవ విచ్ఛిన్నం చెందే పదార్థాలు ఏంటో తెలిస్తే కాంతి ఏందో ఇది తెలుసుకోవచ్చు కదా.
ప్లాస్టిక్ బ్యాగ్స్ జీవ విచ్ఛిన్నం చెందుతాయా? చెందదు. పాడైపోయిన ఆహారం జీవ విచ్ఛిన్నం చెందుతుంది. వ్యర్థ పేపర్ అంటే వేస్ట్ పేపర్ మనకి ఇది ఓకే. కూరగాయ తొక్కలు కూడా అవుతుంది. సో ఏంటిది మనకు జీవ విచ్ఛిన్నం చెందేటటువంటి పదార్థం కానిది ఏంటిది? అది ప్లాస్టిక్ బ్యాగ్స్. నాన్ బయోడిగ్రేడబుల్ ఏంటిది? అది ప్లాస్టిక్ బ్యాగ్స్. ఓకే, సో ఆన్సర్ ఏంటిది? ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. సో ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ జిఎస్ అండ్ జీకే పీవీక్యూ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం ఆల్రెడీ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మన యొక్క స్టోర్లో ఫస్ట్ లింక్లో అందుబాటులో ఉంది, అంటే వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్ నుంచి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మే లీడ్ టు బయోలాజికల్ మ్యాగ్నిఫికేషన్? ఈ కింద వాటిలో ఏది జీవ అధోకరణానికి దారి చేయవచ్చు? చూస్తున్నారు కదా, మనకు ఒక 4-5 పాయింట్లు ఉంటే ఆ 4-5 పాయింట్లు అంటే తిప్పి 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 అడుగుతూనే ఉంటాడు. కాంపిటేటివ్లో ఉన్నది ఇది. అందుకే మనం ప్రతి టాపిక్ని కూడా, అంటే మనం ప్రతి సబ్జెక్ట్ని కూడా చాప్టర్ వైజ్ కవర్ చేసుకుంటే బెనిఫిట్ ఇదే. ఏంటంటే మనకు ఒకటే టాపిక్ సంబంధించినటువంటి డేటా అనేది మల్టిపుల్ టైమ్స్ వస్తుంది కాబట్టి దీన్ని మనం ప్రిపేర్ అయితే మన ఎగ్జామ్లో కూడా సేమ్ క్వశ్చన్స్ కనిపిస్తాయి. ఎందుకంటే ఎన్విరాన్మెంట్ అనేది చాలా లిమిటెడ్ సిలబస్ కదా. ఓకే, సో జీవ అధోకరణం అంటే బయోమాగ్నిఫికేషన్ సంబంధించింది. అంటే ఏం కావాలి మనకు? కెమికల్స్ పెరగాలి, పురుగు మందులు మన దీంట్లో కారణమయ్యేది. అరటిపండు తొక్కలు భూమిలో కలుస్తాయి, గడ్డి ఇది సహజంగా వచ్చేది, కుళ్ళిపోయిన కూరగాయలు ఇది సహజంగా, ఇది సహజమే. సో పురుగు మందుల వల్లనే కదా, కెమికల్స్ వల్లనే కదా అత్యధికంగా మనకి ఇక్కడ నిండేది. టెక్నీషియన్ గ్రేడ్ 3 తెలుగు మీడియం ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది, మన యొక్క స్టోర్లో అందుబాటులో ఉంది, గ్యాదర్ చేసుకోండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ డిస్క్రైబ్స్ బయోలాజికల్ మ్యాగ్నిఫికేషన్? చూస్తున్నారు కదా, మళ్ళీ గ్రూప్ డీలో వచ్చింది. ఈ కింద వాటిలో జీవ అధోకరణాన్ని వివరిస్తుంది. ఏం కావాలి ఇక్కడ? కెమికల్స్ పెరగాలి. జీవ అధోకరణం అంటే కెమికల్స్ ఇంక్రీజ్. ఉన్నత పోషక స్థాయిలో హానికరమైనటువంటి పదార్థాల సాంద్రత పెరగడం. ఎస్, ఇక్కడ పైకి వెళ్తున్న కొద్దీ పోషకాలలో మనకి ఆ యొక్క స్థాయిలో ఏం జరుగుతుంది? మేజర్గా కెమికల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతుంది. కెమికల్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి అని అంటే దట్ మీన్స్ మనకి ఇది ఓకే, సాంద్రత డెన్సిటీ పెరుగుతుంది. ఎస్. జీవ సంబంధ కార్యకలాపాలు క్రమంగా పెరగడం. లేదు, ఇది దానికి సంబంధించింది కాదు. ఉత్పత్తిదారుల నుంచి వినియోగదారులకు మనకు ఆ యొక్క శక్తి ప్రవహించే కొద్ది శక్తి పెరుగుతుందా? పెరగదు. శక్తి ఏమైంది? తగ్గుతుంది. పిరమిడ్లో కింద నుంచి పైకి వెళ్ళే కొద్ది శక్తి ఏమైంది? తగ్గుతుంది. కాబట్టి ఇది కాదు. పర్యావరణ వ్యవస్థలోని విచ్ఛిన్నకారుల ద్వారా కాలుష్య కారకాలు పూర్తిగా విచ్ఛిన్నమవుతాయి. కాలుష్య కారకాలు పూర్తిగా విచ్ఛిన్నమైతే అసలు సమస్యే లేదు, కానీ అయితే అవ్వవు. ప్లాస్టిక్ అనేది కాలుష్యము, మరి ప్లాస్టిక్ అనేది భూమిలో కలుస్తుందా? ఈ యొక్క కారకాల వల్ల, విచ్ఛిన్నకారుల వల్ల అంటే కలవదు. కాబట్టి ఇది కూడా కాదు. సో ఆన్సర్ ఏంటిదండి? ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, గ్రూప్ డి జనరల్ సైన్స్ పీవీక్యూ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది. సో దీంట్లోంచి క్వశ్చన్స్ మనం ఇక్కడ డిస్కస్ చేసుకుంటున్నాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఫుడ్ వెబ్ కన్సిస్ట్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డాష్. ఆహారపు జాలకం వివిధ రకాల డాష్లను కలిగి ఉంటుంది. సో ఇక్కడ మన యొక్క ఫుడ్ వెబ్ ఉంది, ఆల్రెడీ దీని గురించి డీటెయిల్గా మనం ప్రీవియస్ క్లాస్లో కూడా డిస్కస్ చేసుకున్నాము. ఓకే, సో ఇక ఫుడ్ వెబ్ సంబంధించినటువంటి డేటాలో భాగంగా ఏముంటుంది? ఒకసారి ఆప్షన్ చూడండి. పోషక స్థాయిలు, ఆహారాలు, ఆహారపు గొలుసులు, ఆవరణ వ్యవస్థలు. సో ఏముంటుంది? ఫుడ్ వెబ్ అనేది ఇట్స్ ఏ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ చైన్స్. ఓకేనా? సో ఇక్కడి నుంచి తీసుకుంటే ఇది ఒక చైన్ అవుతుంది, ఇక్కడి నుంచి తీసుకుంటే ఇది ఒక చైన్ అవుతుంది, ఇక్కడి నుంచి తీసుకుంటే ఇది ఒక చైన్ అవుతుంది, ఇక్కడి నుంచి తీసుకుంటే ఇది ఒక చైన్ అవుతుంది. ఇట్లా ఇవన్నీ కూడా ఇట్లా రకరకాలైనటువంటి చైన్లు. ఓకే, ఇవన్నీ కూడా చైన్లు ఏముంటాయి ఇక్కడ? డిఫరెంట్ అయినటువంటి ఫుడ్ చైన్స్ కలిసి మనకి ఇక్కడ ఫుడ్ వెబ్ అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఆన్సర్ ఇది ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. సో మన యొక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అయినటువంటి వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ అండ్ అరటైని ఫాలో అవుతుండండి. వీడియో డిస్క్రిప్షన్లో వీడియో యొక్క లింక్స్ అనేవి అందుబాటులో ఉంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ అబయాటిక్ కాంపోనెంట్ ఆఫ్ అన్ ఈకో సిస్టమ్? ఈ కింద వాటిలో ఏది ఆవరణ వ్యవస్థ యొక్క నిర్జీవ అంశం కాదు? ఓకే, అబయాటిక్ సంబంధించింది అంటే ఏంటిది? నిర్జీవం. సో అది కానిది నాట్ అన్ అబయాటిక్ అంటే నిర్జీవం కాంతి అంటే జీవం ఉండదు. వర్షపాతానికి నిర్జీవం సంబంధించింది. ఆల్రెడీ పార్ట్ 1లో ఫస్ట్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ ఉష్ణోగ్రత అబయాటిక్, ఎయిర్ అబయాటిక్, మరి సూక్ష్మజీవులు మైక్రోబ్స్ అంటే బయాటిక్. సో నిర్జీవం కానిది జీవం, కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, వై ఆర్ ఆటోట్రోప్స్ ప్లేస్డ్ ఎట్ ద ఫస్ట్ ట్రాపిక్ లెవెల్ ఇన్ ఫుడ్ చైన్? సో ఫుడ్ చైన్లో స్వయం పోషకాలను మొదటి పోషక స్థాయిలో ఎందుకు ఉంచుతారు? ఇక్కడ చూడండి, ఈ ట్రాపిక్ లెవెల్లో ఫస్ట్ మన ప్రొడ్యూసర్స్ ఉన్నారు. ఎందుకున్నారు? ఆప్షన్ చూడండి, ఆన్సర్ చెప్పండి. ఎందుకంటే ఇవి సేంద్రియ వ్యర్థ పదార్థాలను వినియోగిస్తాయి. ఓకే, ఎందుకంటే ఇవి అకర్బన పదార్థాల నుంచి ఆహారాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఎందుకంటే ఇవి శాకాహారాలను తింటాయి. హెర్బివోరస్ని తినవండి, కాబట్టి ఇది కాదు. ఎందుకంటే ఇవి చనిపోయిన జీవులను కుళ్ళింపజేస్తాయి. ఇవి డీకంపోజర్స్ చేస్తాయి.
మనకి ఒక ప్రొడ్యూసర్స్ చేయవు. ఓకే. సో ఇప్పుడు ఈ రెండిట్లో మనకు డౌట్ ఉంది. ఒకటి, ఇవి అకర్బన పదార్థాల నుంచి ఆహారాన్ని తయారు చేస్తాయి. ఓకే, ఇది సాటిస్ఫై ఉంది. సేంద్రియ వ్యర్థ పదార్థాలను వినియోగిస్తాయి. కేవలం వీటిని మాత్రమే ఉపయోగించవు. ఇవి ఏం చేస్తాయి? అబయాటిక్ అయినటువంటి డేటాను కూడా ఇక్కడ ఉపయోగించడం జరుగుతుంది. అంటే గాలిని, సూర్యరశ్మిని, నీటిని అండ్ దాంతోపాటు మరికొన్ని అకర్బన పదార్థాలను కూడా ఉపయోగిస్తుంది. కాబట్టి ఇక్కడ మనకు డేటా ఇది తీసుకోవాలి. ఎందుకంటే డైరెక్ట్ సేంద్రియ వ్యర్థ పదార్థాలను డైరెక్ట్ వినియోగించవు. వీటిని ఏం చేస్తాయి? డీకంపోజర్స్ అనేవి అకర్బన పదార్థాలుగా మార్చడం జరుగుతుంది. మార్చిన తర్వాత వాటిని వినియోగిస్తాయి. ఓకే. సో డైరెక్ట్గా మనం ఒక అరటి తొక్కను తీసుకెళ్లి చెట్టు మీద పెట్టినామనుకోండి, కుళ్ళాలి అంటే ఏం చేయాలి? డీకంపోజర్స్ రావు. డీకంపోజర్స్ వచ్చి దాన్ని కుళ్ళింపజేసిన తర్వాత అప్పుడు దాంట్లో ఉన్నటువంటి డేటాని చెట్టు అది కింద పడేస్తే అప్పుడు వేర్ల ద్వారా తీసుకుంటాం. ఓకే. సో అకర్బన పదార్థాల నుంచి ఉపయోగిస్తుంది కాబట్టి ఆప్షన్ బి ఈస్ మోర్ సాటిస్ఫై దాన్ రిమైనింగ్ ఆప్షన్స్. కాబట్టి ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఇట్లా మనం డీటెయిల్గా ఎనాలిసిస్ చేసుకోవాలని డీటెయిల్గా ఎనాలిసిస్ చేసుకుంటే మనకు కరెక్ట్ ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా ఆటోట్రోప్స్ కదా. ప్రొడ్యూసర్స్ అంటే ఆటోట్రోప్స్ అంటే స్వయం పోషకాలు కాబట్టి కిరణజన్య సంయోగ క్రియ ద్వారా గ్లూకోజ్ను ఉత్పత్తి చేయడానికి ఇది సూర్యరశ్మిని, కార్బన్ డైఆక్సైడ్, నీటిని వినియోగిస్తుంది. ఇది ఆహార గొలుసుకు ప్రాథమిక స్థాయిలో ఉంటుంది కాబట్టి మనకి ఇది బెనిఫిట్ అవ్వడం జరుగుతుంది. అదే పైన ఉంటే కింద అసలు ఏమి ఉండవు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఫార్మ్డ్ బై ఈచ్ స్టెప్ ఆఫ్ ఫుడ్ చైన్. ఈ కింద వాటిలో ఆహార గొలుసులోని ప్రతి దశ ద్వారా ఈ కింద వాటిలో ఏది ఏర్పడుతుంది? ఇది ఒక చైన్ అనుకోండి. సో ఇక్కడ మనకు గడ్డి మీద మిడత, దీన్ని ఒక పురుగు, ఇది ఒక పురుగు, ఈ పురుగుని ఒక పిట్టె తిన్నది, పిట్టెని ఇక్కడ గద్ద తిన్నది. ఓకే. సో ఇదంతా ఏంటి? ఇది ఒక ట్రాపిక్ లెవెల్స్ కదా. ఇది ఒక ట్రాపిక్ లెవెల్స్ కదా ఇవన్నీ కూడా, అంటే పోషక స్థాయిలు కదా. సో స్ట్రాటోస్పియర్, ట్రోపోస్పియర్ అనేది భూ ఆవరణం. ఇది భూమి తీసుకుంటే భూమి పైన ట్రోపోస్పియర్, స్ట్రాటోస్పియర్, మీసోస్పియర్, ఐనోస్పియర్, ఎగ్జోస్పియర్ ఇవన్నీ కూడా ఉండడం జరుగుతుంది. ఓజోన్ లేయర్ అంటే ఓజోన్ పొర. ఇక్కడ భూమి పైన మనకి ఇది ఉంటుంది. ఇది సూర్యుడి నుంచి వచ్చేటటువంటి యూవీ రేస్ ని పంపించడం జరుగుతుంది భూమి మీదకి రా. సో ఆన్సర్ ఏంటిది? ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. అప్రాక్సిమేట్లీ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ఎనర్జీ ఈస్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ వన్ ట్రాపిక్ లెవెల్ టు నెక్స్ట్ ఇన్ అన్ ఈకోసిస్టమ్. సో ఒక ఆవరణ వ్యవస్థలో ఒక పోషక స్థాయి నుంచి తదుపరి పోషక స్థాయికి సుమారుగా ఎంత శాతం శక్తి బదిలీ అవుతుంది? సో ఒక లెవెల్ నుంచి ఇంకో లెవెల్కి ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాము. 10% అనేది వెళ్తుంది. రిమైనింగ్ 90% అనేది తన యొక్క జీవ ప్రక్రియలకు ఉపయోగించుకోవడం జరుగుతుంది. తన యొక్క మనుగడ కోసం 90% ఉంచుకొని తన తర్వాతి తరానికి 10% ఇవ్వడం జరుగుతుంది. అంటే తన యొక్క పిల్లలకు కాదు, తనని భుజించేటటువంటి జీవులకి 10% వెళ్ళడం జరుగుతుంది. సో హెర్బివరస్ నుంచి ఆమ్నివరస్కైనా 10, ఆమ్నివరస్ నుంచి కార్నివరస్కైనా 10% అయితే షిఫ్ట్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది 100 అయితే ఇది 10 అవుతుంది, ఇది 10 అయితే ఇది 1 అవుతుంది, ఇది 1 అయితే ఇది 0.1 అవుతుంది. ఓకే. ఆన్సర్ ఏంటిది? ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. మరి ఒక నియమాన్ని ఏమంటారంటే లిండమాన్ యొక్క పోషక సామర్థ్య సూత్రం అని అయితే అనడం జరుగుతుంది. దీన్ని ఇంకేమంటారంటే ఆ 10% దాన్ని లిండమాన్ యొక్క పోషక సామర్థ్య సూత్రం అని అయితే అనడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్, ద రిలేషన్షిప్ ఆఫ్ ఫుడ్ చైన్ విచ్ కెన్ బి షోన్ యాజ్ ఏ సిరీస్ ఆఫ్ బ్రాంచెస్ లైన్స్ ఈస్ కాల్డ్. శాఖలుగా విడిపోయే గీతల శ్రేణిగా చూపబడేటటువంటి ఆహార గొలుసు సంబంధాలను ఏమని పిలుస్తారు? సో ఇక్కడ చూడండి అన్ని గీతలు ఉన్నాయి కదా. ఓకే. సో ఈ గీతలకు సంబంధించినటువంటి డేటాలో భాగంగా వీటిని ఏమంటారు? ఆహార జాలం అంటారా, వరల్డ్ వైడ్ వెబ్ అంటారా, సాలిడ్ వల అంటారా, లేకపోతే పోషక స్థాయి అంటారా? సో ఒకటే డేటా తీసుకుని దాని గురించి చెక్ చేస్తే దాన్ని మనం పోషక స్థాయి అని అంటాం. ఇక్కడ ఇట్లా మిక్స్డ్ వచ్చినప్పుడు దాన్ని మనం ఫుడ్ వెబ్ అనడం జరుగుతుంది. ఎందుకంటే ఫుడ్ వెబ్ లో ఒక జీవికి ఒకటి కంటే ఎక్కువ ఆప్షన్స్ లభిస్తాయి. సో క్యాట్ చూడండి ఇక్కడ 4 వచ్చినాయి. సో వుల్ఫ్ చూడండి ఇక్కడ 4 వచ్చినాయి. సో రింగ్ టైల్ చూడండి 3 వచ్చాయి. విప్ టైల్ తీసుకుంటే 4 వచ్చినాయి. ఈగల్కి 4 వచ్చినాయి. ఇట్లా. ఓకే. ఇన్ ఏ స్కూల్ గార్డెన్ బటర్ఫ్లైస్ ఆఫెన్ విజిట్ ఫ్లవర్స్ వైల్ స్క్వైరల్ ఫీడ్ ఆన్ నట్స్. వాట్ టైప్ ఆఫ్ కన్జ్యూమర్స్ ఆర్ దీస్ ఆర్గానిజమ్స్? సో ఇక్కడ చూడండి ఒక పాఠశాల తోటలో అంటే సీతాకోక చిలుకలు తరచుగా పువ్వులను సందర్శిస్తాయి. అయితే ఉడతలు గింజల్ని తింటాయి. ఈ 2 జీవులు కూడా ఏ రకమైనటువంటి వినియోగదారులు? సీతాకోక చిలుకలు మరియు ఉడతలు. సో సీతాకోక చిలక ఇక్కడ మాంసాహార కాదు, పూలలోని మకరందాన్ని స్వీకరిస్తుంది కాబట్టి పువ్వు అనేది స్వయం పోషకం కాబట్టి దాని ప్రొడ్యూసర్ కిందకి గమనిస్తే ఇది మాంసాహారం కాదు, పరాన్నజీవి కూడా కాదు, సర్వభక్షకము కాదు. సో ఇది శాకాహారి. ఓకే. మరి ఉడతలు కూడా శాకాహారులే, హెర్బివోరసే. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సినారియోస్ కెన్ డిస్టర్బ్ ఏ ఫుడ్ వెబ్ ద మోస్ట్?
ఈ కింద వాటిలో ఏ పరిస్థితి అనేది ఆహారపు గొలుసును ఎక్కువగా కలవరపరుస్తుంది? సో ఆహారపు గొలుసు అంటే ఏంటి? గడ్డి. ఓకే, గడ్డి మీద మనకు గడ్డి పురుగు, దానిపైన మనకు ఒక పిట్టెని తీసుకుంటాం. పిట్టె, దానిపైన ఒక తేగ. డ్రాయింగ్ అట్టవచ్చు కాబట్టి అడ్జస్ట్ అయిపోతుంది. పెద్ద కాబట్టి ముక్కు ఇట్లా పెడతాం. దీనికి కూడా ఎంటికలు ఇట్లా పెడతాం. చిన్న పక్షికి కూడా ఒక రెక్క ఉండాలి కదా, రెక్క పెట్టుకుంటాం. ఓకే, సో ఇక్కడ చూడండి, దీని లెవెల్ నుంచి దీనికి, దీని లెవెల్ నుంచి దీనికి, దీని లెవెల్ నుంచి దీనికి ఇట్లా ఉంది. సో ఇప్పుడు దీంట్లో ఆహారపు గొలుసు అంటే ఏముంటుంది? ముఖ్యంగా ప్రొడ్యూసర్ నుంచి ఆమ్నిబోరస్, కార్నిబోరస్ వరకు ఉంటుంది. సో దీంట్లో మనం ఎప్పుడు ఇబ్బంది పడుతుంది అంటే, సూర్యరశ్మి ఎక్కువ పెరిగినా లేదు, వర్షపాతంలో కాలానుగుణ మార్పు వచ్చినా కాదు, గాలి దిశలో మార్పు కాదు. ఏంటిది? ఒక జాతిని సడన్ గా రిమూవ్ చేయడము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దీన్ని తీసేసినాం అనుకోండి, ఈ గడ్డిని ఇది తింటదా? తినదు. అంటే ఇది చచ్చిపోద్ది. ఇది చచ్చిపోతే దీనికి ఆహారం ఉంటుందా? ఉండదు. కాబట్టి ఒకటి డైరెక్ట్ ఇంపాక్ట్ చూపెట్టాలంటే ఒక జాతి నాశనం అయిపోదు. అందుకే ఇప్పుడు చాలా జాతులు మనకు కనిపించట్లేదు. కారణం, ఒక జాతి అంతరించిపోవడం వల్ల దానిపై ఆధారపడేటటువంటి తన యొక్క పై జాతులు అనేవి అంతరించిపోవడం జరుగుతుంది. ఆన్సర్ ఆప్షన్ ఏ is our answer. Some organisms take in whole food material and break it down inside their bodies. This is called dash nutrition. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ మీరు రాయబోయేటటువంటి ఎగ్జామ్స్లో ఈ క్వశ్చన్ మళ్ళీ మళ్ళీ కనిపించబోతుంది. కొన్ని జీవులు సంపూర్ణ ఆహార పదార్థాన్ని తీసుకుని తమ శరీరాల లోపల దాన్ని విచ్ఛిన్నం చేస్తాయి. దీన్ని ఏ రకమైనటువంటి పోషణ అంటారంటే హోలోజాయిక్ పోషణ అని అయితే అనడం జరుగుతుంది. ఏమంటారండి? హోలోజాయిక్ పోషణ అనైతే అనడం జరుగుతుంది. ఈ ప్రక్రియలో ఘన లేదా సంక్లిష్ట ఆహార పదార్థాలను భక్షించడం ద్వారా వాటిని స్వీకరించి ఆపై శరీరం లోపల జీర్ణక్రియ, పోషణ అండ్ దాంతో పాటు స్వాంగీకరణ మరియు విసర్జన ప్రక్రియల ద్వారా వాటిని విచ్ఛిన్నం చేసినటువంటి జీవులను మనం ఇక్కడ హోలోజాయిక్ జీవులనైతే, అంటే హోలోజాయిక్ పోషణ కలిగినటువంటి జీవులనైతే అనడం జరుగుతుంది. ఇది మేజర్గా మానవులు లాంటి జంతువుల్లో, అమీబా లాంటి మరియు ప్రోటోజోవా లాంటి జీవుల్లో ఇదైతే కనిపించడం జరుగుతుంది. అందుకే మనిషికి ఇన్ని రోగాలు వస్తాయి. ఓకే, సో ఆన్సర్ ఆప్షన్ బి is our answer. A producer possesses 5000 joules of energy. If energy transfer occurs solely between trophic levels, how much energy will be available to secondary consumer? ఓకే, సో ఉత్పత్తిదారు దగ్గర అంటే 5000 జౌల్స్ ఉన్నాయండి. సో ఉత్పత్తిదారుడు ఎవరు? వీడు 5000. అయితే ద్వితీయ వినియోగదారుడు, సో ఇతను ప్రథమ వినియోగదారుడు, ఇతను ద్వితీయ వినియోగదారుడు. సో మనకు తెలుసు 10% వెళ్తే ఇక్కడేమవుతుంది? ఇక్కడ 500 అవుతుంది. దీంట్లో 10% అంటే 50 అవుతుంది. సో ఎంత శక్తి ఉంటుందండి ద్వితీయ వినియోగదారుని దగ్గర? 50 జౌల్స్ ఉండడం జరుగుతుంది. ఇది మినిస్ట్రియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీలో వచ్చినటువంటి క్వశ్చన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, డ్యూరింగ్ ఏ బయాలజీ ఫీల్డ్ ట్రిప్ టు ఏ పాండ్, స్టూడెంట్స్ అబ్జర్వ్డ్ ఆల్గే, ఫిష్, ఫ్రాగ్స్, వాటర్ అండ్ స్టోన్స్. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ బెస్ట్ క్లాసిఫైస్ దీస్ కాంపోనెంట్స్? ఒక చెరువు వద్దకు వెళ్ళినటువంటి జీవశాస్త్ర క్షేత్ర పర్యటనలో విద్యార్థులు అంటే శైవలాలు, చేపలు, కప్పలు, నీరు మరియు రాళ్లను గమనించారట. ఈ కింద వాటిలో ఏది ఈ అంశాలను ఉత్తమంగా వర్గీకరిస్తుంది? ఓకే, సో ఇక్కడ నుండి శైవలాలు, చేపలు, కప్పలు అనేవి బయోటిక్ అంటే జీవ సంబంధమైనటువంటి అంశాలు, నీరు మరియు రాళ్ళు అనేవి నిర్జీవ అంశాలు. ఎస్, ఇది కరెక్టే. సో చేపలు, కప్పలు నిర్జీవ అంశాలా? కాదు. అన్ని జీవాంశాలా? కాదు. సో రాళ్ళు, చేపలు నిర్జీవ అంశాలా? కాదు. చేపలు జీవాంశాలు. కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. సో ప్రీవియస్ క్లాస్ విన్న వాళ్ళకైతే ఇది ఎంత జుజుబి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈకోసిస్టమ్ హ్యాస్ వెరీ లో టెంపరేచర్స్ అండ్ ఫ్రోజన్ సాయిల్? ఈ కింది వాటిలో మనకు ఏ ఆవరణ వ్యవస్థలో ఉష్ణోగ్రతలు అతి తక్కువగా ఉంటాయి మరియు నేల గడ్డగట్టి ఉంటుంది? ఎక్కడ అండి? టండ్రా ఆవరణం అనేది ఉండడం జరుగుతుంది. ఆ యొక్క టండ్రా ఆవరణ వ్యవస్థలో మొత్తం మంచు ప్రదేశం అంటారు. ఓకేనా? సో గడ్డి భూములు, ఎడారి ఇవి కాదు. సో ఇదే. విచ్ టర్మ్ ఈజ్ యూజ్డ్ టు డిస్క్రైబ్ ఆర్గానిజం ఇన్ అన్ ఈకోసిస్టమ్ దట్ ప్రొడ్యూసెస్ దేర్ ఓన్ ఫుడ్? సో ఒక ఆవరణ వ్యవస్థలో అంటే తమ ఆహారాన్ని తామే ఉత్పత్తి చేసుకునేటటువంటి జీవులను వర్ణించడానికి ఏ పదాన్ని ఉపయోగిస్తారు? తమ ఆహారాన్ని తామే స్వతహాగా సృష్టించుకునేటటువంటి వాటిని
ఏమని పిలుస్తారండి? వాటిని ఉత్పత్తిదారులు అయితే పిలవడం జరుగుతుంది. అంటే ప్రొడ్యూసర్స్ అయితే పిలవడం జరుగుతుంది. ఓకే. మరి వీళ్ళ పైన ఎవరు ఉంటారు? కన్జ్యూమర్స్ ఉంటారు. కన్జ్యూమర్స్లో ఎవరు ఉంటారు? హెర్బివోరస్, ఆమ్నివోరస్, కార్నివోరస్ వీళ్ళంతా ఉంటారు. ఓకే. దీంట్లోనే హెర్బివోరస్, ఆమ్నివోరస్, కార్నివోరస్ ఉంటారు. అండ్ లాస్ట్ వచ్చేసరికి డికంపోజర్స్. ఓకే. వాట్ ఈస్ ద ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఫర్ మోస్ట్ ఈకో సిస్టమ్స్? సో చాలా ఆవరణ వ్యవస్థలకు ప్రాథమికమైనటువంటి శక్తి వనరు ఏంటిది? మానవుడే కాదండి, సమస్త సృష్టికి సంబంధించినటువంటి అంటే భూగోళానికి సంబంధించి సమస్త శక్తి వనరు ఒకటే ఒకటి. ఆ ఒకటే సూర్యుడు. ఓకేనా? ఆ ఒకటే సూర్యుడు. సూర్యరశ్మి నుంచే మనకు సమస్త ఎనర్జీ అయితే రావడం జరుగుతుంది. హీట్ వస్తుంది, దాంతోపాటు ఫోటోసింథసిస్ కావాల్సినటువంటి ఎనర్జీ అనేది లభించడం జరుగుతుంది. In an aquatic ecosystem, the phenomenon of biomagnification can best be studied in the case of dash. జల ఆవరణ వ్యవస్థలో జీవ అధోకరణం అనే దృగ్విషయాన్ని మనకు డాష్ విషయంలో ఉత్తమంగా అధ్యయనం చేయొచ్చు. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లోనే డిస్కస్ చేసుకున్నాం. ఏంటిది అది? డిడిటి, డైక్లోరో డైఫినైల్ ట్రైక్లోరో ఈథేన్. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి జల ఆవరణ విషయంలో అంటే వాటి యొక్క డేటాలు. ఓకే. సో ఆహార గొలుసులో మనకు ఉన్నత స్థాయి పోషక స్థాయిలు ఏదైతే ఉంటాయో ఆ యొక్క జీవకణాలలో అండ్ అదే జీవకణజాలలో కాలుష్య కారకం వంటి పదార్థం యొక్క సాంద్రత పెరగడాన్ని మనం ఇక్కడ జీవ అధోకరణం అనేది అనడం జరుగుతుంది. దీన్ని మనం బయోమాగ్నిఫికేషన్ అంటాం. డిడిటి అనేది మనకి ఇక్కడ ఆర్గానో క్లోరిన్ పురుగు మందు లేదా క్రిమి సంహారక మందు అనేది జల ఆవరణ వ్యవస్థల్లో జీవ అధోకరణానికి ప్రసిద్ధి చెందడం జరిగింది. ఎందుకంటే ఇది దీర్ఘకాలం పాటు నిలిచి ఉండి జీవుల యొక్క కొవ్వు కణజాలాల్లో పేరుకోబోతుంది. కాబట్టి ఇది ఆహార గొలుసుల్లో పైకి వెళ్ళే కొద్దీ మరింతగా గాఢంగా పెరగడం జరుగుతుంది. అంటే దాని యొక్క సాంద్రత అనేది పెరుగుతుంది అన్నమాట. ఇది దాని యొక్క ఎంటైర్ స్టోరీ. ఓకే. ఇది JEE-CBT2లో వచ్చింది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ అబౌట్ ట్రాఫిక్ లెవెల్స్ ని పూర్తి చేయండి. ఆహార గొలుసులోని పోషక స్థాయిల గురించి కింద వాటిలో ఏది సరైంది? ఓకే. సో ఏది సరైంది చెప్పండి. ఒకసారి చదవండి, మొత్తం చదివి నాకు ఆన్సర్ చెప్పండి. సో మీకు పిరమిడ్ అయితే ఐడియా ఉంది కదా. ప్రొడ్యూసర్స్, హెర్బివోరస్, ఆమ్నివోరస్, కార్నివోరస్ అండ్ ఇక్కడ మనకు ఆ యొక్క పూతికాహారులకు సంబంధించినటువంటి డేటా డికంపోజర్స్. శాకాహారులు ద్వితీయ వినియోగదారులు రెండో స్థాయిలో ఉంటారు. శాకాహారులు ద్వితీయ వినియోగదారులు రెండో స్థాయిలో ఉంటారా? పరపోషకాలు సౌరశక్తిని స్థిరీకరించి దాన్ని శాకాహారులకు లేదా ఇతర వినియోగదారులకు అందుబాటులో ఉంచవు. పరపోషకాలు ఇతర జీవులపై ఆధారపడతాయి, అది సౌరశక్తి నుంచి స్థిరీకరిస్తాయి. స్వయం పోషకాలు లేదా ఉత్పత్తిదారులు మొదటి పోషక స్థాయిలో ఉంటారు. ప్రొడ్యూసర్స్. ఎస్, ఇది కరెక్టే. పెద్ద మాంసాహారులు లేదా తృతీయ వినియోగదారులు మూడో పోషక స్థాయిలో ఉంటారు. 1, 2 మూడో పోషక స్థాయిలో తృతీయ వినియోగదారులు ఉంటారండి. ద్వితీయ వినియోగదారులు ఉంటారు. ద్వితీయ ఉంటారు కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్. సో ఆప్షన్ ఏంటి? దాని ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆర్ కరెక్ట్ రిగార్డింగ్ ద కాంపోనెంట్స్ ఆఫ్ అన్ ఈకో సిస్టమ్? ఆవరణ వ్యవస్థ యొక్క భాగాలకు సంబంధించి కింది వాటిలో ఏది సరైంది? అబయాటిక్ అంటే జీవులు నిర్జీవ పదార్థమా? కాదు. నేల జీవ పదార్థమా? కాదు. ఖనిజాలు నిర్జీవ పదార్థమా? ఎస్. ఖనిజాలు అనేవి నిర్జీవ పదార్థాలు కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. అంటే ఓన్లీ సి ఇస్ అవర్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ కరెక్ట్ రిలేటెడ్ టు ఈకో సిస్టమ్? ఆవరణ వ్యవస్థకు సంబంధించి కింద వాటిలో ఏది సరైంది చెప్పండి. మనం తినే ఆహారం అనేది మన శరీరంలో వివిధ ఎంజైమ్ల ద్వారా జీర్ణింపబడుతుంది. ఎస్, ఇది కరెక్టే. ఎంజైమ్లు వాటి చర్యలు నిర్దిష్టంగా ఉంటాయి, అంటే స్పెసిఫిక్ వర్క్ స్పెసిఫిక్ ఎంజైమ్స్ ఉంటాయి. ఎస్, ఇది కరెక్టే. ఒక నిర్దిష్ట పదార్థాన్ని విచ్ఛిన్నం చేయడానికి నిర్దిష్టమైనటువంటి ఎంజైమ్లు కావాలి. ఎస్, ఎమలైజ్ లైపైజ్ లాంటివి ఇవన్నీ కూడా కావాల్సి ఉంటుంది కాబట్టి 3 కరెక్టే. ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. In an ecosystem, physical factors like temperature, rainfall and wind and soil and minerals are. ఒక ఆవరణ వ్యవస్థలో ఉష్ణోగ్రత, వర్షపాతం, గాలి, నేల మరియు ఖనిజాలు అనేటటువంటి భౌతిక కారకాలు ఏ రకమైనటువంటి ఏంటి చెప్పండి. అబయోటిక్ అంటే నిర్జీవ కారకాలు. వాటి కూడా జీవం అనేది ఉండదు. ఎందుకంటే భూమిపై జీవం ఉన్నా లేకపోయినా ఇవన్నీ కూడా యథావిధిగా వాటి యొక్క పనులు చేస్తూనే ఉంటాయి. డికంపోజర్స్ అంటే అవి జీవికి సంబంధించినవి, జీవకారకాలు, జీవభాగాలు ఇవన్నీ కూడా వాటికి సంబంధించినవి. హనీ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై ద హనీ బీ. సో ద హనీ బీ ఈజ్ ఏ డాష్. ఒక తేనెటీగ అనేది తేనెను ఉత్పత్తి చేస్తుంది కాబట్టి తేనెటీగ అనేది ఒక డాష్. ప్రాథమిక వినియోగదారు, ఉత్పత్తిదారు, విచ్ఛిన్నగారు, ద్వితీయ వినియోగదారు. చెప్పండి, ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి. బోలో ఏమవుతుంది చెప్పండి.
ఈ క్వశ్చన్ కి ఆన్సర్ లాజికల్ గా ఆన్సర్ చేయాలి. ఇక్కడ ఏమన్నాడు, తేనె అనేది తేనెటీగ అనేది ఏం చేస్తుంది, ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి మనం ఏమనుకుంటాం, ఉత్పత్తి చేస్తుంది కాబట్టి ఉత్పత్తిదారుని పెట్టేస్తాం. ఎమ్మటే రైల్వే ఏం చేస్తుంది, వావ్ వాట్ ఏ క్రియేటివ్ పర్సన్, నీకు సమాజం గురించి వీటి గురించి బాగా తెలుసు అని ఈ అవార్డు ఇస్తుంది. ఎందుకు, తేనె అనేది తేనెటీగ సృష్టించదు, ఈ జస్ట్ కలెక్ట్. ఎక్కడి నుంచి, ఒక పువ్వు తీసుకుంటే పువ్వులో రక్షక పత్రాలు, ఆకర్షణ పత్రాలు, కేసరావళి, అండకోశం ఇదంతా కూడా ఉంటుంది. ఆల్రెడీ మనం బయాలజీ డిస్కస్ చేసుకున్నప్పుడు క్లియర్గా చెప్పినాం. సో దాంట్లో మనకు పూలల్లో మకరందం అనేది ఉండడం జరుగుతుంది. దేనికి, పోలినేషన్ అంటే పరాగ సంపర్కం కోసము ఈ యొక్క తేనెటీగలు మనకు ఆ యొక్క పరపరాగ సంపర్కం జరపడానికి అనుగుణంగా ఇక్కడ అవి ఎక్స్చేంజ్ ఆఫర్ కింద, ఇవేమో తేనె తీసుకొని వెళ్ళడానికి, ఇదేమో పరపరాగ సంపర్కం చేయడానికి ఇక్కడ హెల్ప్ అవుతుందని పువ్వులు మకరందాన్ని ఉత్పత్తి చేస్తే ఆ మకరందాన్ని తీసుకెళ్ళి అవి తమ యొక్క హెక్సాగానల్ షేప్ లో ఉండేటటువంటి పాట్స్ వాటిలలో నిల్వ చేసుకోవడం జరుగుతుంది. సో తేనె సేకరిస్తుంది తేనెటీగ, కానీ తేనెను ఉత్పత్తి చేయదు. కాబట్టి అది ప్రాథమిక వినియోగదారు తేనె. అది తాగుతుంది తాగదు, దాన్ని సెకండరీ. దీని సెకండరీ ద్వితీయ వినియోగదారుడు మనుషుడు. దాంతోపాటు మనకు ఏమొస్తాయి, బేర్స్ అంటే ఎలుగుబంట్లు, అవన్నీ కూడా తేనెని తాగడం జరుగుతుంది. ద ఎనర్జీ ట్రాన్స్ఫర్ విత్ ఇన్ ద ఫుడ్ వెబ్ ఈజ్ యాజ్ ఏ డాష్ ప్యాడ్. సో ఆహార జాలకంలో శక్తి బదిలీ డాష్ నమూనాను కలిగి ఉంటుంది. సో ఇది చూడండి, ఇక్కడ ఇమేజ్ చూడండి, ఆన్సర్ చెప్పండి. సో ఒకసారి చూడండి, యూని డైరెక్షనల్, సర్క్యులర్, మల్టీ డైమెన్షనల్, బై డైరెక్షనల్. సో యాక్చువల్గా డైరెక్షన్ గురించి చూద్దాం. సో ఇది వన్ డైరెక్షనల్ అంటే యూని డైరెక్షనల్, ఇది సర్క్యులర్ అంటే ఇట్లా, అంటే నైట్రోజన్ వలయం కానీ ఆక్సిజన్ చక్రం కానీ అవి డిస్కస్ చేసుకుంటాం కదా, కార్బన్ చక్రం కానీ, అది వృత్తాకారం. సో ఇది వృత్తాకారంగా ఉందా అంటే నక్కను ఎలక తినడం కానీ గడ్డి తినడం కానీ జరుగుతుందా, జరగదు, అంటే ఇది కాదు. మల్టీ డైమెన్షనల్ అంటే ఇట్లా ఇట్లా ఉందా, ఓన్లీ వన్ వేనే కదా, ఇదంతా ఒకటే సైడ్ పోతున్నాయి కదా, కాకపోతే కొన్ని ఇటు సైడ్కి పోతాయి కానీ ఒకే డైరెక్షన్ లో పోతున్నాయి. కింది నుంచి పైగా పోతున్నాయి కానీ పై నుంచి కిందికి ఏమైనా వచ్చినాయా, ఇదిగా. బై డైరెక్షన్ అంటే కనీసం ఇట్లా రెండు, లేదా ఇట్లా, లేకపోతే ఇట్లా ఇట్లా ఉన్నాయి, అట్లా లేవు. కాబట్టి ఇది కూడా కాదు. ఆన్సర్ ఏంటిది, యూని డైరెక్షనల్ అంటే ఏక దిశాత్మకమైనటువంటిది. ఎందుకంటే కొన్ని జీవులు స్వతహాగా ఆహారాన్ని ఉత్పత్తి చేసుకోలేవు, కొన్ని జీవులు స్వతహాగా ఆహారాన్ని ఉత్పత్తి చేసుకున్నా తమని తాము రక్షించుకోలేవు, అట్లా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ అబయాటిక్ కాంపనెంట్ ఆఫ్ ద ఈకోసిస్టమ్. ఏది ఆవరణ వ్యవస్థ యొక్క నిర్జీవ భాగం కాదు. నిర్జీవ భాగం ఏందో తెలిస్తే మిగిలిన చెప్పొచ్చు కదా. సో వర్షపాతము నిర్జీవమే, మట్టి నిర్జీవమే, గాలి నిర్జీవమే, మరి గడ్డి పుడుతుంది పెరుగుతుంది చచ్చిపోతుంది. కాబట్టి గడ్డి అనేది నిర్జీవమైనటువంటి పదార్థం కాదు, జీవ పదార్థం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ న్యాచురల్ ఈకోసిస్టమ్. ఈ కింద వాటిలో ఏది సహజ ఆవరణ వ్యవస్థ, ఈ కింద వాటిలో ఏది సహజ ఆవరణ వ్యవస్థ చెప్పండి. న్యాచురల్, పంట పొలం మానవుడు సృష్టిస్తాడు, అక్వేరియం మనిషి సృష్టిస్తాడు, తోటలు మనిషి సృష్టిస్తాడు, అడవి భూమి పుట్టిన కాంచింది. కాబట్టి ఇది మన యొక్క ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కేటగిరీస్ ఆర్ నాట్ ఏ క్లాస్ ఆఫ్ కన్జ్యూమర్స్. కింద వాటిలో వినియోగదారుల తరగతి కాదు. చెప్పండి, వినియోగదారులకు రెండు ఆప్షన్స్ ఉన్నాయి, రెండు సూటబుల్ ఆప్షన్స్ ఉన్నాయి, దిమాగ్ పెడితే దొరుకుతుంది. మాంసాహారులు శాకాహారుల నుంచి తింటారు కాబట్టి వినియోగం చేసుకుంటారు, కాబట్టి ఇది కాదు. శాకాహారులు ఉత్పత్తిదారుల నుంచి వినియోగం చేసుకుంటాయి కాబట్టి కాదు. పరాన్న జీవులు మాంసాహారులు చచ్చిపోయిన తర్వాత వాటిని వినియోగించుకుంటాయి కాబట్టి కాదు. మనకు ఎవరు, ఉత్పత్తిదారులు. ఉత్పత్తిదారులు వినియోగదారుల కిందకి రావు. ఇది ఏవి కూడా డైరెక్ట్ గా వేరే జీవి నుంచి ఉపయోగించుకోవు. ఓకే. గార్డెన్ ఈజ్ అన్ ఈకో సిస్టమ్ బికాస్. తోట అనేది ఒక ఆవరణ వ్యవస్థ కావడానికి గల కారణం ఏమిటి, తోట అనేది ఒక ఆవరణ వ్యవస్థగా ఉండడానికి గల కారణం ఏమిటి. ఇందులో మొక్కలు, చెట్లు, కీటకాలు, కప్పలు, పక్షులు వంటి జీవులు జీవకారకాలుగా ఉండడము. ఈకోసిస్టమ్ లో బయాటిక్ అబయాటిక్ రెండు ఉంటాయి, ఇవి జీవకారకాలుగా ఉన్నాయి, కాకపోతే మనకు సాటిస్ఫై అయ్యేంత లేదు ఇది. ఇందులో ఉండే జీవులు ఒకదానితో ఒకటి పరస్పరం వ్యవహరిస్తూ నిర్జీవ కారకాల ప్రభావానికి లోను కాకపోవడం అనేది ఉండదండి. ఈకోసిస్టమ్ అంటే అబయాటిక్ బయాటిక్ ఒకదానితో ఒకటి ఇంటర్లింకింగ్ అయితేనే పని అవుతుంది, కాబట్టి ఇది కాదు. ఇందులో ఉండే జీవులు ఒకదానితో ఒకటి పరస్పరం వ్యవహరిస్తూ నిర్జీవ కారకాల ప్రభావం లోను కావడం. ఎస్. ఎఫెక్టెడ్ కాబట్టి ఎస్, ఇది ఒకటి కన్సిడర్ చేయొచ్చు. ఇందులో మొక్కలు, చెట్లు, పూల వంటి జీవకారకాలు మాత్రమే ఉంటాయి. జీవకారకాలు మాత్రమే ఎందుకు ఉంటాయి,
మట్టి ఉంటుంది, నీళ్ళు ఉంటాయి, గాలి ఉంటాయి, ఇదంతా కూడా ఏంటిది నిర్జీవకారకం కాబట్టి ఇది కాదు. సో ఆన్సర్ ఏంటిదండి? ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. వాట్ వుడ్ హ్యాపెన్ టు డెడ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఇఫ్ డీకంపోజర్స్ వేర్ ఆబ్సెంట్ ఇన్ అన్ ఈకోసిస్టమ్? ఒక ఆవరణ వ్యవస్థలో విచ్ఛిన్నకారులు లేకపోతే చనిపోయిన మొక్కలు మరియు జంతువులకు ఏం జరుగుతుంది? విచ్ఛిన్నకారులు గనక లేకపోయినట్లయితే ఏం జరుగుతుంది చెప్పండి? ఫటాఫట్ ఆన్సర్ కరో, బోలో, క్విక్ క్విక్ ఆన్సర్స్. ఏమైతే చెప్పండి? విచ్ఛిన్నకారులు లేకపోతే చనిపోయిన జీవులు యథావిధిగా ఉండిపోతాయి, నేల సహజంగా సారవంతం కావడానికి ఆటంకం ఏర్పడుతుంది. కరెక్టే. త్వరగా మట్టిగా మారిపోతే మారిపోదు. వీటిని వినియోగదారులు తింటారా? తినరు. ఉత్పత్తిదారులు మారిపోతే మారిపోదు. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఆవరణ వ్యవస్థలో ఆకుపచ్చ మొక్కలు మరియు కొన్ని బ్యాక్టీరియాలు ఏ రకమైనటువంటి పాత్ర పోషిస్తాయి? ఆకుపచ్చ మొక్కలు మరియు కొన్ని బ్యాక్టీరియాలు ఏ రకమైనటువంటి ప్రక్రియను ఉపయోగిస్తాయి అంటే ఉత్పత్తిదారులుగా ఉపయోగిస్తాయి. ఎందుకంటే కొన్ని రకాలైనటువంటి బ్యాక్టీరియాలకి ఆహారాన్ని ఉత్పత్తి చేసుకుంటాయి. ఓకే, ప్రాథమికమైనటువంటి జీవులు. ఈ కింది వాటిలో ఏ వాక్యం లేదా వాక్యాలు ఆవరణ వ్యవస్థకు సంబంధించినవి? ఆవరణ వ్యవస్థకు సంబంధించినటువంటి డేటా చూడండి. జీవులతో కూడిన జీవ భాగాలను కలిగి ఉంటుంది. ఓకే, ఆకుపచ్చ మొక్కలు కొన్ని బ్యాక్టీరియాలు ఉత్పత్తిదారులు, ఇది కరెక్ట్. ఎందుకంటే ప్రీవియస్ క్వశ్చన్లోనే చూసినాం. ఇదేమో 2024లో వచ్చినటువంటి దాంట్లో ఇదే పాయింట్, ఇక్కడ 2024 మళ్ళా ALPCBT1లో అడిగింది. ఓకే, సంక్లిష్ట సేంద్రియ పదార్థాలను సరళ సేంద్రియ పదార్థాలుగా విచ్ఛిన్నం చేస్తాయి. ఎస్, విచ్ఛిన్న కారలు. 3 కరెక్టే కాబట్టి ఆన్సర్ ఆప్షన్ బి ద్వారా. సో దిస్ ఈస్ ద లాస్ట్ క్వశ్చన్ ఇన్ దిస్ వీడియో. సెలెక్ట్ ద ఇన్కరెక్ట్ పేరు. సరికాని జతను ఎంచుకోండి. ప్రైమరీ కన్జ్యూమర్, సెకండరీ ట్రాపిక్ లెవెల్. ప్రాథమిక వినియోగదారుడు, రెండో పోషణ వ్యవస్థ, ప్రాథమికం హెర్బివోరస్ కాబట్టి ఓకే. స్వయం పోషకాలు మొదటి పోషణ వ్యవస్థ, ఎస్ స్వయం పోషకాలు. చిన్న మాంసాహారులు మూడో పోషణ. బ్యాక్టీరియా నాలుగవది. చూడండి ఆన్సర్ ఏమవుతుంది? బ్యాక్టీరియా అనేది నాలుగవది కాదు, ఈ వరుస తీసుకుంటే చిన్న మాంసాహారుల తర్వాత పెద్ద మాంసాహారులు అంటే పెద్ద ప్రెడిటర్లు అని అంటారు కదా, అవి ప్రెడిటర్లది నాలుగోది అవుతుంది, బ్యాక్టీరియా ఐదోది అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. సో క్వశ్చన్ నెంబర్ 60తో ఈ వీడియోని కంప్లీట్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 61 కాంచి నెక్స్ట్ వీడియోలో మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో ఇప్పటివరకు మనం చెప్పినటువంటి క్వశ్చన్స్ కనుక మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా శ్రీనివాస్ మిక్ ఛానల్ని మరియు శ్రీనివాస్ మిక్ అకాడమీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతుండండి. అండ్ ఇదే విధంగా మరికొన్ని క్వశ్చన్స్ కూడా మనమైతే కంటిన్యూ చేద్దాం. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు నెక్స్ట్ వీడియో మనకు నెట్తో కలుద్దాం. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.